ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయిపోయి కూర్చున్నట్టు మీకనిపిస్తుంది కదా! మీరు గెస్ చేసింది 100% కరెక్ట్. బయటికైతే వెళ్ళడానికి రెడీ అయ్యాను. ఎక్కడికి అనేది ఒక సస్పెన్స్ అనమాట. ఎందుకంటే నా బర్త్‌డే నెక్స్ట్ వీక్ కదా! సో, ఈ వీక్ అండ్ ప్రీవియస్ వీక్ హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ మీకెలానో ఆ వ్లాగ్‌లో చూపించేసాను. ఈరోజు ఎక్కడికెళ్తున్నామని అస్సలు జీరో క్లూ. కొంచెం కూడా డౌట్ రానివ్వలేదు ఎక్కడికెళ్తున్నామని. ఇప్పుడు షేరు అండ్ వాళ్ళ డ్యాడీ అయితే బయటికెళ్లారు. సమ్ గ్రోసరీస్ ఏవో తీసుకురావడానికి. లంచ్ చేసేసాము. నేను రెడీ అయిపోయాను. విరాట్‌ని రెడీ చేసేసాను. వాళ్ళిద్దరూ వన్స్ బ్యాకొచ్చిన వెంటనే విరాట్ డైపర్ బ్యాగ్ ప్యాక్ చేసేసాను. అదొక్కటి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. హానెస్ట్‌లీ మాట్లాడితే నాకు బాగా సర్ప్రైజెస్ ఇవ్వడం అలవాటనమాట. తీసుకోవడం కన్నా నేను ఎక్కువ సర్ప్రైజెస్ ఇచ్చేదాన్ని. డాడ్ అండ్ మామ్ యానివర్సరీకి, బర్త్‌డేస్‌కి, చెల్లి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్స్ ఇచ్చేదాన్ని. సో, అట్లా తాతయ్యకి అందరిని కవర్ చేశాను మోస్ట్‌లీ ఫ్యామిలీలో. సో, అలా నాకెప్పుడు ఇవ్వడం అలవాటు గానీ, సర్ప్రైజెస్ తీసుకోవడం అంటే ఏమో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఎక్కడికెళ్తున్నామో తెలియకుండా, ఏం జరుగుతుందో తెలీదు అన్నప్పుడు ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ అనమాట. నాకన్నీ కొంచెం ప్లాన్ చేసుకొని, ఒక క్లియర్ మైండ్‌తో వెళ్ళడం ఇష్టం. బట్ యాహ్! సంథింగ్ ఔట్ ఆఫ్ ఆర్డినరీ కొంచెం బానే అనిపిస్తుంది మనకి. కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్ కదా అని. అండ్ యాహ్! నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారు గదా! నా బర్త్‌డే అక్టోబర్ 2 అండి. గాంధీ జయంతి రోజు. చిన్నప్పటి నుంచి గూడా ఎప్పుడు అంతగా స్కూల్‌లో చేసుకోలేదు. ఎందుకంటే గాంధీ జయంతి అంటే హాలిడే గదా మనకి. సో, ఏం చేశానంటే 10థ్ క్లాస్‌లో అనుకుంటా ఫేక్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను. యాహ్! దాని గురించి అది కొంచెం పెద్ద స్టోరీయే ఉంటుంది. దాని గురించి బర్త్‌డే వ్లాగ్‌లో మాట్లాడుకుందాము. నాకు డ్యాడీ అండ్ మమ్మీ అప్పుడప్పుడు సర్ప్రైజెస్ ఇచ్చేవారు బర్త్‌డేకి. బట్ నేను ప్రీవియస్ డే నుంచి ఏదో ఒకటి అడుగుతూ, ఏదో ఒక చిన్ని క్లూ దొరికినా ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది గదా! వన్స్ డ్యాడీ నాకిచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే ఫారెస్ట్‌కి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశారు బర్త్‌డే. ఫారెస్ట్‌లో ఒక బ్యానర్ పెట్టి చిన్నప్పటి నుంచి ఈచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఒక్కొక్క ఫోటో పెట్టి బ్యానర్ మంచిగా చేసి దాన్ని 2 ట్రీస్‌కి టై చేశారనమాట. మేము ఆ పిక్చర్స్ ఇంకా ఉన్నాయనుకుంటా నా ఫోన్‌లో అసలు 2015 నుంచి ఉన్నాయి. లైక్ 6 ఇయర్స్ ఆఫ్ ఫోటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ట్రస్ట్ మీ నేను అస్సల డిలీట్ చేయను. అలా చూసుకుంటూ ఉంటాను. ఏమన్నా ఎక్కువ లైక్ ర్యాండమ్‌గా తీసేస్తూ ఉంటాం కదా! ఏదో ఒక పిక్చర్ బాగా వస్తుందని. అలా చేసినప్పుడు పిక్చర్స్ డిలీట్ చేసేస్తూ ఉంటానన్నమాట కొన్ని. సో, మోస్ట్‌లీ అయితే ఉంటాయి నా దగ్గర. అట్‌లీస్ట్ ఒక ఈవెంట్‌లో ఒక పిక్చర్ అన్నా దాచుకుంటాను నేను. సో, ఆ పిక్స్ నాకు కనిపిస్తే గనక నేను డెఫినైట్‌లీ బర్త్‌డే వ్లాగ్‌లో మీ అందరికీ చూపిస్తాను అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగింది? ఏం చేశాము అని. యాహ్! అవన్నీ తలుచుకుంటే రైట్ నౌ ఐయామ్ ఎక్సైటెడ్. ఈ బర్త్‌డేకి నా ఏజ్ అది నేను చెప్పలేను. బికాజ్ దట్స్ ఎ సీక్రెట్ అంటిల్ మై బర్త్‌డే వ్లాగ్. సర్ప్రైజెస్ ఎవరికి నచ్చవండి. అందరికి నచ్చుతాయి కదా! సో, నా ఏజ్ అన్నీ మీరు అడగొద్దు ప్లీజ్ అప్పుడే. బికాజ్ ఎలాగో ఆ వ్లాగ్‌లో నేను చెప్తాను. అంటిల్ దెన్ ఇట్స్ ఎ సర్ప్రైజ్ మీకు కూడా. హస్బెండ్ ఇలా 3 వీక్స్ బిఫోర్ నుంచే ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. లైక్ రాత్రుళ్ళు మాకు నిద్ర కూడా ఉండట్లేదు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! విరాట్‌కి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వచ్చాయి. సో, నైట్ టైమ్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు పడుకోవడానికి. బట్ యాహ్! మేమైతే ట్రై చేస్తున్నాము. అన్ని రెమెడీస్ తీసుకుంటున్నాము తనకి తగ్గించడానికి. హోప్ హి రికవర్స్ సూన్ అండ్ విరాట్ అండ్ వాళ్ళ డ్యాడీ అయితే వచ్చేసారు. సీ యూ ఆల్ బ్యాక్ ఇన్ కార్. హలో అండి. మళ్ళీ ఇక్కడ మన సీక్రెట్ లొకేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటో ఏమి కూడా నన్ను చూడనివ్వలేదు. మీన్‌వైల్ విరాట్ అయితే కొంచెం కోల్డ్ నుంచి రికవర్ అవుతున్నాడు కదా! ఇంకా రెస్ట్ తీసుకున్నాడనమాట. ఆ సన్‌షేడ్ మీద యానిమల్స్ అన్నీ ఉన్నాయి కదా! వాటిలతో అయితే కొంతసేపు చిట్ చాట్ చేసుకున్నాడు. లయన్, మంకీ అనుకుంటూ. మీన్‌వైల్ నా క్వెషనియర్ స్టార్ట్ అయిందనమాట హస్బెండ్‌తో. ఓకే. అట్‌లీస్ట్ చెప్పండి. లాస్ట్ వీకెండ్ కూడా చెప్పలేదు కదా! ఇలా నేను సర్ప్రైజెస్ తీసుకోలేను చెప్పండి అంటే, లెట్ ఇట్ బీ. నువ్వైతే మాత్రం అందరికీ సర్ప్రైజెస్ ఇవ్వచ్చు. సో, నేనెందుకు ఇవ్వకూడదు? సో, ఈసారి నా టర్న్. ఏమీ అనొద్దు ఇంకా. జస్ట్ బేర్ విత్ మీ అని అంటుంటే, ఓకే చలో ఈ ఒక్కసారికే కదా! చూద్దాం అన్నట్టు నేను కూడా ఇంకెప్పుడొస్తాం డెస్టినేషన్‌కి అని చూస్తున్నా. సరౌండింగ్స్ అయితే చూస్తుంటే ఏదో ఒక కంట్రీ సైడ్ వచ్చాము. సో, డెఫినెట్లీ ఏమన్నా పంప్కిన్ ప్యాచ్ కానీ, ఫామ్‌కి కానీ, లేదా ఏమన్నా ఆర్చర్డ్స్‌కి అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ హియర్ వి ఆర్. అసలు స్కై ఎంత వాస్ట్‌గా కనిపిస్తుందో కదండీ! యాహ్! చాలా బాగుంది చూడడానికి. సో, పార్కింగ్ ఏరియా అయితే మొత్తం అంతా ఫుల్ అయిపోయిందనమాట. అండ్ ఎంత డిమాండ్ ఉందో ఈ ప్లేస్‌కి.
లైక్ 1 వీక్ బిఫోరే బుక్ చేసుకోవాలంట. ఇప్పుడు ఆర్చర్డ్స్ అనమాట. సన్‌ఫ్లవర్స్, తులిప్స్, రోజెస్ అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్ ఒక్కొక్క సీజన్‌లో వస్తుంది. సో వాళ్ళు ప్లాంటేషన్స్ చేస్తారనమాట. హాఫ్ ఆఫ్ ద సైడ్ సన్‌ఫ్లవర్స్, అదర్ సైడ్ రోజెస్ అట్లాగా. సో చూసేద్దామండి లోపల ఎలా ఉందో. లెట్స్ జస్ట్ బేర్ విత్ మీ. అండ్ ఇక్కడ చూసారా, ఇంకా మదర్స్ అయినాక మనకి హ్యాండ్ బ్యాగ్ అన్నీ డైపర్ బ్యాగే అయిపోతాయి కదా. చాలామంది రిలేట్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఓకే, సెపరేట్గా మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు క్యారీ చేయాలి, డైపర్ బ్యాగ్లోనే మన మొబైల్ అన్నీ పెట్టుకుంటే అయిపోద్ది కదా అని. అండ్ మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం కేసెస్ రైజ్ అవుతున్నాయి కదా. సో మాస్క్ మ్యాండేటరీ చేశారనమాట. బట్ ఇట్స్ అప్ టు అస్. కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది అయితే వేసుకోవట్లేదు. ఇట్స్ అప్ టు అస్ అనమాట. సో ఎనీవే, విరాట్కి చూసారా ఆ క్యాప్ అయితే నేను క్యారీ చేశాను బికాస్ కొంచెం సన్నీగానే ఉంది ఆ రోజు. అండ్ ఇక్కడ ఎంటర్ అవుతున్నాం అనమాట లోపలికి. సో ఇక్కడ నుంచి మనం సన్‌ఫ్లవర్స్ కానీ, రోజెస్ కానీ ఏం కావాలంటే అది జస్ట్ ఒక స్మాల్ బిన్స్ ఉంటాయి. ఆ బిన్స్ తీసుకెళ్ళి మనం ప్లక్ చేసుకుని డైరెక్ట్గా ఏం నచ్చితే అది మనం తీసుకోవచ్చు. విరాట్కి 18 months వచ్చేస్తున్నాయి అని క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే అప్పుడే పెద్దవాడు అయిపోయినట్టు అస్సలు హ్యాండ్ పట్టుకుని నడవడానికి అయితే ఇష్టపడట్లేదు అనమాట. హీజ్ ఆల్ ఆన్ హిజ్ ఓన్ అనమాట. ఒక ఇండిపెండెంట్ వాకర్ లాగా, ఒక గ్రోన్ అప్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ మా ఫ్రెండ్స్ అనూష అండ్ కౌశిక్ అనమాట. సో నా బర్త్డే రోజే కౌశిక్ బర్త్డే కూడా అనమాట. సో అనూష అండ్ మా హస్బెండ్ కొలాబరేట్ అయ్యి ఇలా సీక్రెట్గా ప్లాన్ చేశారనమాట. మా ఇద్దరికి అయితే ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, అండ్ వాళ్ళు వస్తున్నారని కూడా మాకు తెలియదు. ఇట్స్ వెల్ ప్లాన్ సర్ప్రైజ్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ యూఎస్ఏలో కిడ్స్ని ఇలా సమ్మర్ టైమ్ యాక్టివిటీస్కి బాగా తీసుకొస్తారనమాట బయటికి. ఫార్మ్స్ ఆర్ చెర్రీ పికింగ్ కానీ, స్ట్రాబెర్రీ పికింగ్ కానీ, పిల్లలకి అన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ అలవాటు చేయడానికి ఇక్కడ సమ్మరే అనమాట. బికాజ్ వింటర్లో మనకి వన్స్ టెంపరేచర్స్ అవి డ్రాప్ అవుతూ ఉంటాయి కదా, నవంబర్ 1st week నుంచి అలా. ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతాయి. అప్పటి నుంచి ఇంకా ఇండోర్లోనే అనమాట. మనం కిడ్స్తో ఏం యాక్టివిటీస్ చేయించాలన్నా చాలా కష్టమైపోతుంది. వాళ్ళని వితిన్ 4 walls వాళ్ళని ఉంచాలి అంటే పాపం వింటర్ అనేది కొంచెం కష్టమే కిడ్స్కి కూడా. సో అండ్ ఫామ్ మధ్యలోనే ఇలా జస్ట్ ఫోటో బూత్స్ లాగా అరేంజ్ చేస్తారు. సన్ఫ్లవర్స్ పట్టుకొని మనం మంచిగా క్లిక్స్ అయితే తీసుకోవచ్చు. న్యూ బోర్న్ బేబీస్కి కానీ 2 or 3 months బేబీస్కి ఫోటోషూట్స్ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలంటే చాలా మంచి ఐడియా అనమాట. ఈ ప్లేస్లో చాలా నేచురల్గా వస్తుంది. మనం ఎడిటింగ్ కానీ ఏం చేయక్కర్లేదు.
విరాట్ ఏంటంటే మోస్ట్లీ అవుట్‌డోర్ పర్సన్ అనమాట. అంటే ఇండోర్‌లో ఉన్నా గానీ ఎక్కడికి అక్కడే బానే అడ్జస్ట్ అవుతాడు. బట్ వన్స్ అవుట్‌డోర్‌కి వెళ్ళాము అంటే చాలా ఇంటరాక్ట్ అవుతాడు. లైక్ లాన్‌లో ఉంటే ఇది గ్రాస్ అంటున్నాడు. ప్లాంట్స్ ఏమన్నా చూస్తే ఫ్లవర్స్ కానీ, ట్రీస్ కానీ, స్కై అన్నీ పాయింట్ ఔట్ చేస్తున్నాడనమాట ఈ మంత్‌లో. నువ్వు అడుగు నేను అడుగు ఇద్దరం చూద్దాం. షేరు 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 నాకు ఇవ్వా నాకు ఇవ్వ సరే ఎవరికి ఇస్తావు? నాకు ఇవ్వ నాకు ఇవ్వా ఇచ్చే ఫ్లవర్ ఆంటీకి షేరు ఓయ్ గ్రౌండ్ లో ఆడాల్సిన గేమ్ నువ్వు బయటికి వెళ్ళి షేరు నాకు ఇవ్వా ఆంటీకి ఇచ్చే. నాకు ఇవ్వ షేర్ ఇదిగా ఆంటీకి అటు అంకిల్ కి ఆంటీకి ఇవి అంకిల్ ఆంటీ భయపెట్టాడు. అనుష ఇక్కడ ఫ్లాట్ తీసుకుని షేరు ఇదిగో ఫ్లాట్ తీసుకో అంటుంటే చాలా ఫోర్స్ కొట్టాడు. కాకపోతే మోస్ట్లీ లేడీస్ దగ్గరికి ఎక్కువ వెళ్తాడు అనమాట. అండ్ ఇక్కడైతే చూడండి దొరికాడు. మంచిగా అనుష ఇచ్చిన ఫ్లాట్తో ఆడుకుంటూ లాస్ట్లో ఫ్లాట్ తీసుకుని ఇంకొస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట సన్ఫ్లవర్స్ ఏంటి అంటే అవి సన్ని ఫాలో అవుతాయి. లైక్ మార్నింగ్ సన్ రైజ్ ఈస్ట్ సైడ్ వస్తాయి కదండి. సో మార్నింగ్ ఈస్ట్ వైపు ఉంటాయంట. వెస్ట్ సైడ్ అండ్ ఈవినింగ్ వెస్ట్ సైడ్ వస్తాయి కదా రేస్. సో అటు ఫేస్ చేస్తాయి అంట. గుడ్ పాయింట్ నేర్చుకున్నాం ఈరోజు కదా అందరూ. షేరు గుడ్డు గుడ్డు ఎక్కడికి? దా కమాన్, నాన్న ఇక్కడ ఉన్నారు, దా నాన్న ఇటు ఉన్నారు, దా వెళ్దాం దా. యా ఈ సర్ప్రైజ్ కూడా నాకు చాలా చాలా నచ్చింది అనమాట. నేను చిన్నప్పటి నుంచి సన్ఫ్లవర్స్ అంటే ఒక డిస్టెన్స్ నుంచి చూశాను కానీ ఎప్పుడూ టచ్ చేయడం కానీ ప్లక్ కూడా ఎప్పుడూ చేయలేదు. సో కొన్ని సన్ఫ్లవర్స్ అయితే పిక్ చేసుకున్నాము. అంటే మనమే ప్లక్ చేసుకుని లాస్ట్లో జస్ట్ బిల్లింగ్ చేయించాలన్నమాట మనతో పాటు తీసుకువెళ్ళాలంటే. తర్వాత అక్కడ కొంచెం స్టాల్స్ లాగా పెట్టారు. కొంచెం ఏమన్నా లెమనేడ్ తీసుకున్నాము. విరాట్కి యాజ్ ఆల్వేస్ బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ తీసుకెళ్ళాను. సో అవి తినేసి అయితే ఇక్కడ కొంచెం ఆరామ్సే ఉన్నాడు. పక్కనే మేజ్ పెట్టారనమాట. కిడ్స్ అందరికీ కొంచెం గ్రాస్ లాగా వేసి ఒక పాత్ మనమే ఫైండ్ చేసి బయటికి రావాలి. మేజ్ ఐడియా ఉంటుంది కదండి. సో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట మేజ్ని.
షేరు 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 ఇటు 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 అటు పద క్యాచ్ మీ ఆంటీ పట్టుకో క్లాస్లో ఒక పెద్ద షూ లాగా సెట్ చేశారు వీళ్ళు. ఎంత మంచిగా ఉంది కదా, విరాట్కి కూడా మంచిగా అందులో సరిపోయాడు. అదే అండి ఈరోజు హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్. నాతో పాటు మీ అందరికీ కూడా ఈ సర్ప్రైజ్ మంచిగా నచ్చింది అనుకుంటున్నాను. విరాట్కి కూడా మంచిగానే నచ్చింది. లాస్ట్లో కార్లో పెడుతుంటే తన కార్ సీట్లో అయితే కూర్చోడంట. ఇంకా కార్ తనే డ్రైవ్ చేయాలి అన్నట్టు డ్రైవింగ్ సీట్లోనే కొంచెంసేపు స్పెండ్ చేశాడు. సరే ఇంకా ఒక 1 అవర్ జర్నీ కదా, మళ్ళీ తను కూడా కార్ సీట్లోనే రీస్ట్రైన్ చేసినట్టు ఫీల్ అవుతాడు అని మేము కూడా ఇంకా లైట్ తీసుకున్నాము. బట్ కార్ మోడ్ అయితే కొన్నిసార్లు మార్చేశాడు. తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట విరాట్కి. ఇక్కడ గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్ అయితే తన హ్యాండ్కి ఇచ్చేస్తే తను చేత్తో తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను పెడుతుంటే అస్సలు నోరు ఓపెన్ చేయడం అనమాట అప్పుడప్పుడు. ఇంకా అంతా బేబీ మూడ్ పైన డిపెండ్ అవ్వ ఉంటుంది కదా. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఆకలేసింది అని అనిపించింది. సో ఆకలేసింది అంటే మేము అని అడుగుతాడు అనమాట మిల్క్ కోసం. ఇంకా మిల్క్ ఇచ్చేసాను. తర్వాత మిల్క్ తాగేసి అయితే కొంచెంసేపు మళ్ళీ కార్ సీట్ నుంచి తీసేయమని అడుగుతూ ఉన్నాడు ఈ మధ్యన. అందుకని నేను కొన్ని బుక్స్ కానీ ఏమన్నా యాక్టివిటీస్ కానీ, చిన్న పియానో ఉంటుంది అనమాట వీడికి. ఆ పియానో అన్నీ ఇలా తీసుకొచ్చి ఏదో ఒకటి కొంచెం లెర్నింగ్ యాక్టివిటీ అయినా ఉంటుంది కదా. విండోలోంచి బయటకైతే వాళ్ళకి ఏం కనిపించదు కదా, చిన్ని కార్ సీట్ నుంచి వ్యూ ఏమీ ఉండదు వాళ్ళకి. అండ్ బుక్స్‌తో అయితే బాగానే టైమ్ పాస్ చేస్తున్నాడు ఈ మధ్యన. మంకీ అని, జిరాఫ్ అని, జీబ్రా అని అన్నీ పాయింట్ అవుట్ చేస్తున్నాడనమాట. వీడియోని ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి కానీ నా దగ్గర చాలా లెంతీ అయిపోతుంది ఈ వీడియో. ఆల్రెడీ 20 మినిట్స్ అయిపోయింది ఇప్పటికే. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుందని. అండ్ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఆల్ టుమారో విత్ ఎ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హిప్పో ఏది? హిప్పో చూపించు. ఏది హిప్పో? నెక్స్ట్ పేజ్ లో ఏముందో చూద్దాం.